హాయ్ ఆశా. హలో. ఎక్కడి నుంచి ఆశా? బెంగళూరు మ్యామ్. బెంగళూరు. ఓకే, బెంగళూరు నుంచి అసలు వినీలా స్పార్కిల్లో జాయిన్ అవ్వాలని ఎలా అనిపించింది? మ్యామ్ యాక్చువల్గా మా ఆంట్ ఒకరు మీది ఇన్స్టాలో చూసేవారంట. సో వాళ్ళు చూసి చెప్పారు, అవునా? వెనిలా అని ఉన్నారు హైదరాబాద్. అంటే మా మమ్మీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ప్రాపర్ నాది హైదరాబాద్. పెళ్ళయ్యాక బెంగళూరు షిఫ్ట్ అయ్యింది. అవునా? ఓకే. సో వాళ్ళు చెప్పాక మీ ఇన్స్టా ఫాలో అయ్యి చూసి అందరి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఐ థాట్ ఓకే నేను కూడా జాయిన్ అయిదాము అని. సో ఆన్లైన్ లో ఎలా జాయిన్ అయ్యావు? ఫస్ట్ ఎలా కాల్ చేసావు? ఫస్ట్ అదే మా ఇన్స్టాలో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసావు. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ వాస్ టూ గుడ్ మ్యామ్. సో మీకు ప్రీ కన్సల్టేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎస్ మ్యామ్ అంతా ఎక్స్ప్లెయిన్ సో ఎవరైనా ఆఫ్లైన్ వచ్చినా ప్రీ కన్సల్టేషన్ ఒక 40 minutes జరుగుతుందండి. ఆ తర్వాత నన్ను ఒక 10 minutes కలుస్తారు, 5 to 10 minutes. సో నా దగ్గరికి రావడం వల్ల నన్ను కలవటమే తప్పితే ఆల్ ద వర్క్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్. సో ఆశానే ఎగ్జాంపుల్. సో ఆశా మీరు ఎన్ని months కి తీసుకున్నారు? నేను 2 months తీసుకున్నాను. 2 months ఆన్లైన్ లో మీకు ప్రీ కన్సల్టేషన్ అవ్వగానే జాయిన్ అవ్వగానే 1 week లో స్టార్ట్ అయిందా డైట్? 1 week స్టార్ట్ అయింది. మీరు బ్లడ్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పారు, ఆ టైంకే స్టార్ట్. బ్లడ్ వర్క్ అంతా సబ్మిట్ చేశారా? అన్ని ఏ ఊర్లో ఉండే వాళ్ళైనా అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ లో మీరు టెస్ట్ చేయించుకొని నాకు పంపించవచ్చు. ఓకే, మీకు 2 months లో ఎంత తగ్గుతానని చెప్పాను? మీరు మాక్సిమం 5 kg per month అన్నారు. అంటే 3 to 5 అని చెప్పారు. మీరు ఎంత తగ్గారు? నేను 5 తగ్గాను. 5 తగ్గారు. ఫస్ట్ టైం 5 తగ్గాను, సెకండ్ టైం 5 తగ్గారు. సెకండ్ టైం కొంచెం అక్కడ ఇక్కడ కొద్దిగా అవ్వింది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ తగ్గేదాన్ని. అవునా? సో టోటల్ 9.5 తగ్గాను. ఓకే, 2 months. ఎప్పుడు చేశారా? ఏ మంత్? ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫెబ్ Jan 8th to Feb 8th ఫస్ట్ మంత్, Feb 15th నుంచి ఇప్పుడు March 14th వరకు సెకండ్ మంత్. సో ఇప్పుడు మెయింటెనెన్స్ కి వచ్చి ఇంకో మంత్ కూడా వెయిట్ లాస్ జాయిన్ అవుదాం అనుకుంది. కానీ బట్ 10 తగ్గాక ఒక మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి. ఓకే. మీరు నాన్ వెజ్ తింటారా? లేదు మ్యామ్, వెజ్. వెజ్ అయితే నా డైటే బాగుంటుందిరా. నా రెసిపీస్ ఎలా ఉన్నాయి? మీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇది వరకు ఎప్పుడైనా రెసిపీస్ తిన్నారా? లేదు మ్యామ్, అస్సలు లేదు. నాకు ఈ కట్లెట్ అవి చెప్పారు కదా, అవి మాత్రం పిల్లలు కూడా ఫుల్ నాతో పాటు. కర్రీస్ బాగున్నాయా? కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. వెజిటేరియన్స్ కి ఒక శుభవార్త, నా డైట్ లో జాయిన్ అయిన వాళ్ళకి. వెజిటేరియన్స్ అయితే నా డైట్ ఇష్టపడతారు, అదైతే నాకు తెలుసు. బట్ నాన్ వెజ్ లో చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ప్రాన్స్ ఉండవు, ఓన్లీ ఎగ్, మినిమైజ్డ్ గా ఫిష్ ఉంటది. సో నాన్ వెజ్ వాళ్ళు నన్ను బాగా తిట్టుకుంటారు, చాలా మంది రారు, జాయిన్ అవ్వరు చికెన్ ఉండదని. బట్ మాకైతే హ్యాపీ మ్యామ్. అండ్ ఫెస్టివల్ డేస్ కూడా ఎగ్ రీప్లేస్మెంట్ గా మీరు పన్నీర్ అని చెప్తారు. సో మాకు అది కూడా నో వరీస్. సో ఆల్ హ్యాపీ మ్యామ్. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? నాకైతే యూట్రస్ రిమూవ్ చేశారు. యూట్రస్, ఓకే. షీ డజంట్ హ్యావ్ యూట్రస్. సో అయినా తను 10 kgs తగ్గింది. అది తీసేసాకే నేను వెయిట్ పుట్టాను. అందుకే ఇమీడియట్ గా మీ దాంట్లో జాయిన్ అవ్వాను. ఇట్ వర్క్డ్ వెల్. ఓకే. సో ఓవరాల్ గా నా డైట్ లో క్రేవింగ్స్ ఉన్నాయా? ఆకలేసిందా? ఇరిటేషన్ వచ్చిందా? స్టార్టింగ్ ఒక 1 week ఇరిటేషన్ అనే చెప్పను, కొంచెం ఆకలి అయితే వేసేది. స్టార్టింగ్ 1 week కొంచెం ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకొని మీరు చెప్పిన ఎక్స్ట్రా డయట్ ఫుడ్, ఆకలి వేసినప్పుడు ఇంకొకటి ఇస్తారు కదా, అది ఫాలో అయ్యాను. ఫైన్. 1 week కొంచెం ఎలాంటి వాళ్ళకైనా అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ ఫైన్. వెనిలా స్పార్కిల్ డైట్ ఎలా అనిపించింది? వెనిలా కోఆర్డినేషన్ ఎలా అనిపించింది? కోఆర్డినేషన్ వాస్ టూ గుడ్ మ్యామ్. ఇమ్మీడియట్ గా రెస్పాన్సెస్ వచ్చేది. ఏ డౌట్ ఉన్నాను, ఏ విషయంలోనూ ఐ డింట్ రిగ్రెట్. లైక్ ఇంత పే చేస్తున్నాను, లైక్ నాకు హెల్ప్ వస్తుందా లేదా. 24,000 అండి ఇంత పే చేస్తున్నాను అంటే దట్స్ మినిమల్. మనం మూవీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తే ఎంత అయిపోతాయి ఒక 2 months ఫర్ యువర్ హెల్త్. నా కోఆర్డినేషన్ కి, నా టీమ్ కి ఐ జస్ట్ నీడ్ టు టేక్ దోస్ అమౌంట్. అండ్ ఆ డైట్స్ మీ దగ్గరే ఉండిపోతాయి. ఇందాక ఇచ్చిన టెస్టిమోనియల్లో షీ ఫాలోడ్ దోస్ డైట్స్ అండ్ షీ రెడ్యూస్డ్ మోర్ ఆల్సో. యాక్చువల్ గా నేను అదే చేస్తున్నాను. అంటే 15 days అయిపోయింది నాది, అయినా కూడా చేశాను. మళ్ళీ అగైన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్, బికాస్ అంత హిస్టరీ మా దగ్గరే ఉంటుంది. ఫస్ట్ డే ఏంటి, దట్స్ వాట్ యువర్ హెల్త్. అంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ బట్టి మీకు ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకు హార్మోనల్ ఇష్యూ ఉంటుంది,
యువర్ యూట్రస్ ఈజ్ రిమోట్. సో దాని ప్రకారం ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది అనలైజ్ చేసుకుంటూనే వస్తుంది. లేదు మ్యామ్, అది మాత్రం 100% మ్యామ్. నాకు యాక్చువల్ గా హార్మోనల్ ఇష్యూ నుంచి పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా డార్క్, ఫేస్ డార్క్, డల్నెస్ అన్ని. ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండానే తగ్గే. ట్రీట్మెంట్ లేకనే బికాస్ ఆఫ్ మై కొలాజన్, బికాస్ ఆఫ్ మై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. అంటే ఐ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద డైట్. అంటే నేను ఇచ్చే 4 diets లో వీక్ లో 4 diets ఇస్తాను. దాంట్లో ఓవరాల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. నేను పంపించిన వాటర్ తాగావా? కంపల్సరీ కూడా స్కిన్ గ్లో. అది చేతిలోనే అలా క్యారీ చేస్తా. వర్కింగ్ అరా నువ్వు? అంటే మ్యామ్ నేను ఫ్యాషన్ డిజైనర్, ఎంబ్రాయిడరీ క్లాసెస్ అన్ని. ఐ డు టేక్ ఆర్డర్స్ ఆల్సో. బాగా తిరుగుతూ ఉంటాను. తిరుగుతూ ఉంటాను. పార్టీస్ ఎక్కువ. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. చూడు బాగా తిరుగుతున్నా, ప్యాక్ చేసుకుని వెళ్ళింది ఆశ. అవును మ్యామ్, థియేటర్ కి వెళ్ళాను, అక్కడ ఫుడ్ అలో లేదన్నాను, డయట్ చూపించి ఐ షుడ్ ఈట్ దిస్ మచ్ అండ్ ఐ విల్ ఈట్ దిస్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని మరీ క్యారెట్స్ తీసుకెళ్ళాను. అంటే సినిమాకి వెళ్తే పర్మిషన్ ఇస్తారని మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. బెంగళూరులో దే విల్ నాట్ అలౌడ్, ఈవెన్ దో హైదరాబాద్ ఆల్సో దే విల్ నాట్ అలౌ. సో బట్ somehow I used to request them and I used to go with that food. ఓకే నాన్న, అండ్ థ్యాంక్ యూ. అసలు టెస్టిమోనియల్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మ్యామ్? టెస్టిమోనియల్ ఇవ్వడానికి కారణం, ఇన్స్టాలో ఎంతో మందిని చూసాను, వాళ్ళ వీడియోస్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యి రావడానికి. నువ్వు సెలబ్రిటీస్ ని చూసావా, నాన్ సెలబ్రిటీస్ ని ఇలాంటి వాళ్ళ చూసి నమ్మొచ్చావా? అందరినీ చూసాను మా, అందరినీ చూసాను. కానీ ఫస్ట్ చూసిండేదే నాన్ సెలబ్రిటీస్, తర్వాతే నాకు తెలిసింది నాన్ సెలబ్రిటీస్ కూడా మనుషులమే, మనం కూడా వాళ్ళమే. కానీ అందరూ సెలబ్రిటీస్ నే ఎందుకు ఆప్ట్ చేసుకుంటారో నాకు తెలీదు. అండ్ ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ వెనీలా, కొండపల్లి వెనీలా. సో ఆషాద్ విన్నారు కదా, షీ డజంట్ హ్యావ్ యూట్రస్, అయినా తన వెయిట్ లాస్ అయింది. అండ్ తన మజిల్ కూడా చెక్ చేశాను, మజిల్ ఈజ్ ప్రాపర్. ఇఫ్ యువర్ డైట్ ఈజ్ గుడ్, యువర్ మజిల్ విల్ నెవర్ ఎవర్ రెడ్యూస్. ఓకే, ఎవరికైనా హార్మోనల్ ఇష్యూ ఉన్నా, యూట్రస్ లేకపోయినా, ఓవరీస్ లేకపోయినా, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, రోజు ఒక టిప్ చెప్తున్నాను. ఎంజాయ్ మై టిప్స్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.